ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. రీసెన్సీ బయాస్, దీని గురించి చాలా తక్కువ మంది వినుంటారు. కానీ ఇది మనలాంటి ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ని ఎలా దెబ్బతీస్తుంది, అది మనలో ఉందా లేదా అన్న విషయం గురించి మనం తెలుసుకోవాలి. సో రీసెన్సీ బయాస్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది మీలో ఉంది, అందరిలో. ఎవ్రీ ఇన్వెస్టర్ ప్రతి ఇన్వెస్టర్లో రీసెన్సీ బయాస్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాక్ట్గా మనం రీసెన్సీ బయాస్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో బేసిక్గా ప్రీవియస్గా జరిగిన లేదా కరెంట్గా జరుగుతున్న ఈవెంట్ని బేస్ చేసుకొని మనం తీసుకునే నిర్ణయాన్ని రీసెన్సీ బయాస్ అని అంటాం. సో ఉదాహరణకి మనకి 2021 సంవత్సరంలో ఐటీ సెక్టర్ విపరీతమైన రిటర్న్స్ని ఇచ్చింది. సో 2021-22 సంవత్సరాల్లో పర్టికులర్గా మనకి ఐటీ సెక్టార్స్లోకి మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. సో థిమాటిక్ బేస్డ్ ఉంటుంది కదండి మనకి సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్, సో టెక్నాలజీ బేస్డ్. సో బేసిక్గా వాటిలోకి విపరీతంగా ఫండ్స్ ఇన్ఫ్లో వచ్చాయి. సో అక్కడి నుంచి ఏం జరిగింది, మనకు అబ్సల్యూట్గా నెగిటివ్ రిటర్న్స్ లేదా కంప్లీట్గా న్యూట్రల్గా ఉన్నటువంటి కండిషన్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు. సో బేసిక్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పెట్టేటప్పుడు ప్రీవియస్గా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తూ ఉంటాం. వాటిని చూసి ఓకే ఇది లాస్ట్ 1 yearలో ఇంత బాగా రిటర్న్ ఇచ్చింది, లాస్ట్ 2 yearsలో ఇంత బాగా రిటర్న్ ఇచ్చింది. సో ఈ బయాస్ని అంటే మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడుతూ ఉంటాం. సో బేసిక్గా ఆ బయాస్లో ఉండి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ట్రాప్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే విధంగా మనం రీసెంట్గా గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతమైన రిటర్న్స్ డెలివరీ చేసింది. సో రీసెంట్గా ఎన్ఎఫ్ఓస్ ఎక్కువ శాతంలో మనకి డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండింటి మీద మనకి ఎక్కువగా ఎన్ఎఫ్ఓస్ కూడా లాంచ్ అయ్యాయి. సో బేసిక్గా ఇప్పుడు ఎన్ఎఫ్ఓస్ ఫ్లో ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు కంప్లీట్గా సెక్టార్ బేస్డ్ ఎన్ఎఫ్ఓస్కి ఇన్ఫ్లోస్ వచ్చాయి. అంటే ఈ రీసెన్సీ బయాస్ అనేది మన ఇన్వెస్టర్స్లో ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన వాటిలో మీరు గమనిస్తే ఏమొచ్చాయి, ఎక్కువగా అవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఎక్కువ ఇవే వచ్చాయి. ఫండ్స్ అన్ని కూడా వాటికే వెళ్ళాయి. రీసెంట్గా ఏమన్నా ఐటీ సెక్టార్ బేస్డ్ ఏమన్నా ఎన్ఎఫ్ఓ వచ్చిందా? రాలేదు. ఎందుకు? రీసెన్సీ బయాస్ ఇక్కడ పనిచేయదు. ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టాలని వాళ్ళు తీసుకురారు. ఎక్కడైతే రీసెంట్ యాక్టివిటీలో ఎక్కువ డబ్బులు అంటే ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయో అట్లాంటి ఎన్ఎఫ్ఓస్లోకి డబ్బులు వెళ్ళటం, అలాంటి మ్యూచువల్ ఫండ్స్లోకి డబ్బులు వెళ్ళటం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి మనం. సహజంగా మనకి థిమాటిక్లో కానీ ఎక్కడైనా కానీ అంటే రీసెంట్ రిటర్న్ దృష్టిలో పెట్టుకొని ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఆ రిటర్న్స్ ఉంటాయి అంటానికి అస్సలు గ్యారంటీ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పా, 2020-2021 ఆ ఇయర్లో పర్టికులర్గా మనకి విపరీతమైన ర్యాలీ ఐటీ సెక్టార్లో వచ్చింది. 21-22లో ఎంటర్ అయ్యారు, తర్వాత అక్కడ ఆగిపోయింది. అండ్ అంతకంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి రీసెంట్ లాస్ట్ 3-4 years నుంచి విపరీతమైన ర్యాలీ ఉంది. అంతకంటే ముందు దాదాపుగా 6-7% ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు, అబ్సల్యూట్లీ జీరో రిటర్న్స్. సో బేసిక్గా మీరు గమనించున్నట్లయితే లాస్ట్ 6-7 years నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిటర్న్ ఇవ్వలేదు అని వెయిట్ చేసి ఉంటే వాళ్ళు ఎవ్వరు ఇక్కడ క్యాప్చర్ చేసుకుని ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు బాగా రిటర్న్ వచ్చింది కదా అని ఇప్పుడు ఎంటర్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళు రిటర్న్స్ తీసుకుంటారన్న గ్యారంటీ కూడా ఉండదు. ఎక్కడైనా కానీ రీసెంట్ యాక్టివిటీ బేస్డ్ మీద నిర్ణయం తీసుకుంటే మనకి నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఆ రిటర్న్స్ ఉంటాయి అంటానికి ఎటువంటి గ్యారంటీ లేదు. మీరు కావాలంటే ప్రీవియస్ హిస్టరీ మొత్తాన్ని చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు యావరేజ్ ఎంత రిటర్న్స్ ఉంటాయి అని తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు రోలింగ్ రిటర్న్ గమనిస్తూ ఉండాలి. రోలింగ్ రిటర్న్ అనేది మీకు యావరేజ్ రిటర్న్ చూపిస్తూ ఉంటుంది. లేదా లాస్ట్ 10 year యావరేజో లేదా లాస్ట్ 15 year యావరేజో ఇలానే చూస్తూ ఉండాలి. లాస్ట్ 10 year మినిమం మనం టైం ఫ్రేమ్ తోటి కనుక రిటర్న్స్ని చెక్ చేసుకుంటే అది మీకు సఫిషియెంట్గా అనిపిస్తే అప్పుడు తీసుకోవాలి. కానీ రీసెంట్ యాక్టివిటీ ఆర్ రీసెంట్గా ఉన్నటువంటి రిటర్న్స్ని బేస్ చేసుకొని కనుక మనం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే మన నియర్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్స్ ఏవి కూడా మనం రీచ్ కాలేవు. ఇక్కడ గోల్స్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్, ఎస్ ఇంపార్టెంటే. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే గోల్ రీచ్ అవ్వడం కాదు, అసలు మనం అందులో ఉండలేము. 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, 3 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, తర్వాత రిటర్న్స్ డెలివర్ చేయకపోతే ఓపిక లేక మనమే బయటకు వచ్చేస్తాం. సో బేసిక్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అనేది రాంగ్ గా పెట్టుకుంటే అంటే రీసెన్సీ బయాస్ తోటి కనుక మన నిర్ణయాలు తీసుకొని ఎక్స్పెక్టేషన్ రాంగ్ గా పెట్టుకుంటే మనం ఎక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో రీసెంట్ గా వచ్చిన రీసెర్చ్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా రీసెన్సీ బయాస్ లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా లాస్ట్ 1-3 years లో వచ్చినటువంటి రిటర్న్స్ ని అబ్జర్వ్ చేస్తూ అలానే ఇక మీదట కూడా రిటర్న్స్ వస్తాయి అని చెప్పి మొన్న వచ్చినటువంటి ఎన్ఎఫ్ఓస్ లో దాదాపుగా 65,000 కోట్లు
అంటే ఎప్పుడు హిస్టరీలో జరగనంత హ్యూజ్ అమౌంట్ని పంపింగ్ చేశారు. అండ్ అలానే ఎస్ఐపి బుక్స్ కానీ లంసమ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఎస్, ఇండస్ట్రీకి అది చాలా అవసరం, అది అలా పెరగడం అవసరమే. కాకపోతే అదంతా కూడా ప్రీవియస్ గా ఏ సెక్టార్స్ అయితే పర్ఫామ్ చేశాయో, ఏ క్యాపిటలైజేషన్స్ అయితే పర్ఫామ్ చేశాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈ రీసెన్సీ బయాస్ అనేది అసలు ఇన్వెస్టర్స్ కి మంచిది కాదు అని ఒక మంచి రిపోర్ట్ నేను రీసెంట్ గా చదివాను. అదే విషయాన్ని మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మీ నిర్ణయం ఎప్పుడు కూడా రీసెంట్ గా ఉన్నటువంటి రిటర్న్స్ ని బేస్ చేసుకోకుండా తీసుకోకండి. ఒక లాంగ్ టర్మ్ రోలింగ్ రిటర్న్ అయితే అబ్జర్వ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు యావరేజ్ రిటర్న్ అనేది తెలుస్తుంది. అండ్ ఈ వీడియో తోటి మీ అందరికి ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.